హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసు ప్రభు వారికి వందనాలు. మనము కూడికలోనికి ప్రవేశించేకి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మేమందరం ఈ విధంగా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశంని బట్టి వందనాలు తండ్రి. మీరు ఇంతవరకు మా జీవితంలో జరిగిస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, మేము మిమ్మల్ని ఆరాధించుకొని, స్తుతించుకొని ఆ తర్వాత వాక్యోపదేశం వినబోచుండగా మీరు మాతో గొప్పగా మాట్లాడండి తండ్రి. మా జీవితంలో మేమేం జరిగించాలి, మేము ఏ విధంగా జీవించాలి, మమ్మల్ని ఏ విధంగా మీరు ఆశీర్వదించబోతున్నారు, ఏ విధంగా మా జీవితంలో వాగ్దానాలు అనేది నెరవేరబడుతున్నాయి అనేది మాకు ప్రతి ఒక్కటి బయలుపరచండి. ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆటంకాలు లేకుండా అంత కరెక్ట్గా జరుగుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు మనం అత్యున్నత సింహాసనంపై, మనలో చాలా మందికి తెలిసిన కీర్తనే. మనం అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా అనే పాట ద్వారా మనం దేవుని ఆరాధించుకొని, స్తుతించుకొని మనం ఆ తర్వాత వాక్యోపదేశంలోనికి వెళ్దాము. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా. ఆమేన్. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడా నీకు స్తోత్రం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడా నీకు స్తోత్రం. మా ప్రార్థనలు ఆలకించువాడా, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. మా ప్రార్థనలు ఆలకించువాడా, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా. ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం, మహాఘనుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం, మహాఘనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే,
ఆరాధింతును నిన్నే. ఆహాహాహా హల్లెలూయా, ఆహాహాహా హల్లెలూయా, ఆహాహాహా హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైనటువంటి యేసుప్రభువారు ఆయన ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉన్నారు. సో పరిశుద్ధాత్మ రూపంలో ఆయన మనలో ముద్రింపబడి ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఆయన యొద్దకు వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ఆయన అన్నిటిపైన అధికారం కలిగి ఉన్న దేవుడు కాబట్టి, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైనటువంటి సృష్టికర్త కాబట్టి ఖచ్చితంగా మనకు ప్రతి ఒక్కటి ఆయన నెరవేర్చగలుగుతారు, ఖచ్చితంగా నెరవేరుస్తారు కూడా. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకే ఆయన శిలువ పైన బలియాగమయ్యారు. ఆ తర్వాత 3వ రోజున తిరిగి లేచారు. సో ఆయనకి ఎటువంటి శక్తి అయితే ఉందో మనకు అటువంటి శక్తి ఉంది. ఆయన ఖచ్చితంగా మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనం ఎటువంటి పడవలసిన అవసరం లేదు. మనం ఆయనను ఆరాధిస్తూ స్తుతిస్తూ మనం ఆయన పైన ప్రేమతో మనం అందరము ముందుకు సాగుదాము. సో ఇప్పుడు మనము వాక్యోపదేశంలోనికి వెళ్దాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. అందరూ బాగున్నారా? ఇప్పుడు మనము స్ట్రైట్గా వాక్యోపదేశంలోనికి వెళ్ళిపోదాము. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుకొని ధ్యానించుకుందాం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. సో ఈ వచనం కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? దేవుడని యెహోవారు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సెరాపులు, కెరూబులు నిత్యము ఆయనను స్తుతిస్తూ ఉంటారు. సో ఎందుకు దేవుడని యెహోవారిని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటున్నారంటే కేవలం ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆబ్వియస్గా దేవుడని యెహోవారు పరిశుద్ధుడే. అండ్ ఆయన పరిశుద్ధతతో పాటు ఆయన ఇన్కంపారబుల్. సో మనము జనరల్గా మానవ హృదయంతో ఆలోచించిన, మానవ మైండ్తో ఆలోచించినా కూడా అవి కాంప్రహెండ్ చేయలేనంత గొప్ప విషయాలు దేవుడని యెహోవారి దగ్గర ఉన్నాయి. సో ఆయన ఇన్కంపేరబుల్. సో మనము ఆయనని ఎవరితో కంపేర్ చేయలేం. ఆయన టాప్ అంతే. ఆయన ఆల్ఫా ఒమేగా ఆయనే, అన్నీ ఆయనే. సో ఆబ్వియస్గా మనము ఆయన కంటే గొప్ప అనో లేదంటే ఎప్పుడు అలాగ అనుకోకూడదు. సో దేవుడైన యెహోవారు అసలు లేరు. సో ఇట్లాంటి ఆబ్వియస్లీ వేస్ట్ థాట్స్ అనేవి మనకు రాకూడదు. ఎందుకంటే దేవుడైన యెహోవారు నిజంగా ఉన్నారు. అండ్ దేవుడైన యెహోవారు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తున్నారు. ఆయన పరమందున్నారు. అండ్ ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము సెరాపులు, కెరూబులు ఆయనను స్తుతిస్తూనే ఉన్నారు. సో ఎందుకంటే ఆయన క్రియేట్ చేసిన మహిమ గల ఈ యూనివర్స్ అనేది అంత గొప్పది, మల్టీవర్స్ కానీ. సో ఏదైనా దేవుడైన యెహోవారు సృష్టించిన సృష్టి అంత మహిమ కలిగి ఉంది. సో మన జీవితాల్లో మనం చూసుకుంటే చాలా చాలా టైనీ పార్టికల్స్ కూడా బాగా, అంటే చిన్న చిన్న పార్టికల్స్ అన్నిటికీ కూడా మంచి డెఫినేషన్తో మనకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్నో పార్టికల్ తీసుకున్నామంటే అది మైక్రో ఆర్గానిజం అంత ఉంటుంది, చిన్నది. కానీ దాన్ని మనం మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఏ ఒక్కటి ఒకదాంతో సమానంగా ఉండదు. ఇది మనం యోబు గ్రంథంలో కూడా చూడవచ్చు. సో ఏ ఒక్కదాంతో సమానంగా ఉండదు, అంటే ప్రతి ఒక్కదానికి డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ మన చేతులకు మనం చూసుకుంటే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఆ ఫింగర్ ప్రింట్స్ అనేవి మనకున్నట్టు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. చనిపోయిన వాళ్ళలో ఎవ్వరికీ ఉండదు, తర్వాత పుట్టబోయే వాళ్ళలో కూడా ఎవ్వరికీ ఉండదు. సో మన ఫింగర్ ప్రింట్స్ యూనిక్గా ఉంటాయి. ఈ భూమిపైన ఉన్నప్పుడు మన శరీరానికి ఒక ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉంటుందో ఆ ఫింగర్ ప్రింట్ అనేది ఎవ్వరికీ ఉండదు ఇంకా. సో అది యూనిక్గా మనకు మాత్రమే ఉంటుంది. సో అలాగా దేవుడైన యెహోవారు ప్రతి ఒక్కటి డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నారు. అండ్ ప్రతి ఒక్కదానికి ఒక పర్టికులర్ యూనిక్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. సో అలాగే దేవుడైన యెహోవారు ప్రతి ఒక్కదాన్ని డిజైన్ చేశారు. కాబట్టి మనకు ఏదో తెలుసని లేదంటే ఆయన కంటే మనం గొప్ప అనేది ఎప్పుడు మనం అనుకోకూడదు. దేవుడైన యెహోవారు మనకంటే ఎంతో గొప్పవాళ్ళు. అండ్ దేవుడైన యెహోవారిని మనం దేవుడిగా అంగీకరించాలి. అండ్ ఆయనను అంగీకరించి మనం ఆయన యందు భయభక్తులు కలుగుతూ మనం రోజు స్తుతిస్తూ ముందుకు సాగితే మనం గొప్పగా ఆశీర్వదింపబడవచ్చు. మనము యోబు గ్రంథం 37వ అధ్యాయం 6వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. సో ఈ పర్టికులర్ వచనం కనుక మనం చూసుకుంటే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కటి, ఈవెన్ రైన్ డ్రాప్ అయినా కానీ దేవుడైన యెహోవారు ఆజ్ఞాపిస్తేనే అది భూమిపైన పడుతుంది. సో అంత కంట్రోల్ ఉంది దేవుడైన యెహోవారికి భూమిపైన. అండ్ ఈ భూమిపైన జరిగే ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు.
అండ్ దేవుడైన యెహోవా ప్రతి ఒక్క చిన్నదానికి కోసం కూడా కేర్ చేస్తున్నారు. సో మనం ఇందాక అనుకున్న విధంగా ఒక పర్టిక్యులర్ స్నో పార్టికల్లో ఏ ఒక్కదాంతో సమానంగా ఉండదు. సో దానికోసమే అంత కేర్ చేసినప్పుడు దేవుడైన యెహోవారు మన కోసం ఆబ్వియస్గా ఎంతగానో ఇంకా 100 టైమ్స్ ఫోల్డ్, ఇంకా 1000 టైమ్స్, ఇంకా 1,00,000 టైమ్స్, ఇంకా క్రోర్ టైమ్స్, ఇంకా మిలియన్ టైమ్స్ ఎక్కువే ఖచ్చితంగా మన కోసం కేర్ చేస్తారు. ఎందుకంటే మనల్ని ఆయన సొంత పోలికలో సృష్టించారు. సో ఇది మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి. దేవుడైన యేసుప్రభు వారు మనల్ని ఆయన పోలికలో సృజించినప్పుడు అది మనం ఒక ప్రివిలేజ్గా తీసుకొని ఆయన వలె ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాగైతే గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేశారో, ఎలాగైతే ఆయన సువార్తను అనేకులకు తెలియపరిచారో, అలాగే మనం కూడా ఆయన యొక్క సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగాలి. ఆయన వల్లే మనం గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేస్తూ ముందుకు సాగాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే దేవుడైన యెహోవా వారికి ఈ భూమిపైన ప్రతి ఒక్క చినుకు మీద కూడా దేవుడైన యెహోవా వారికి ఆజ్ఞ అనేది లేకుంటే ఆ చినుకు అనేది పడదు. ఆయనకు అంత కంట్రోల్ ఉంది. సో ఇది మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆయనకు అంత కంట్రోల్ ఉంది కాబట్టి ఇంకొక పాయింట్ మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, మన జీవితాల్లో జరిగే ప్రతి ఒక్క దానిపైన కూడా ఆయనకు కంట్రోల్ ఉంది. అండ్ మనము రోజు ప్రార్థిస్తే దేవుడైన యేసుప్రభు వారు మనల్ని కరెక్ట్ మార్గంలో నడిపిస్తారు. అండ్ ఆయన కరెక్ట్ మార్గంలో నడిపిస్తున్నప్పుడు మన జీవితాల్లో ఆబ్వియస్గా మనకు ఆశీర్వాదాలు అనేవి అనేకంగా వస్తూనే ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడైన యేసుప్రభు వారు కంట్రోల్ చేస్తున్నారు. అండ్ మన జీవితాల్లో జరిగే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దేవుడైన యేసుప్రభు వారు అలో చేయండి ఆ ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గరికి రాలేవు. సో ఆ ప్రాబ్లమ్స్ అనేవి మన దగ్గరికి ఎందుకు వచ్చాయి అనేది కూడా మనం రెక్టిఫై చేసుకోవాలి. దాని రూట్ కాజ్ ఏందో మనం ఫైండ్ చేసి దాన్ని బట్టి మనం ప్రార్థించి మనం తగ్గించుకునేది ఉంటే మనం తగ్గించుకోవాలి. లేదంటే మనం ఇంకేదైనా తప్పు చేస్తుంటే ఆ తప్పుని మనం రెక్టిఫై చేసుకొని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటూ ముందుకు సాగాలి. ఎందుకంటే దేవుడైన యేసుప్రభు వారు ఒకసారి ఆశీర్వాదం ఇచ్చారంటే ఆయన ఎన్నటికీ ఆపరు. అండ్ ఈ భూమిపైన ఎవ్వరూ దాన్ని ఆపలేరు. సో కేవలం మనమే ఏదైనా తప్పు చేస్తే తప్ప అది డిలే అయ్యే ఛాన్సే ఉంటుంది, కానీ అది ఆగడం అయితే ఉండదు. సో మనం తప్పు చేసి మన ఆశీర్వాదాలను డిలే చేసుకునే బదులు మనం ప్రార్థన చేస్తూ రోజు ఆయనతో సమయం గడుపుతూ మనకు రావాల్సిన ఆశీర్వాదాలన్నింటినీ మనం రెగ్యులర్గా పొందుకుంటూ ముందుకు సాగాలి. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం చూసుకుంటే దేవుడైన యేసుప్రభు వారు ఎల్లప్పుడూ మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆకాశ పక్షులను అండ్ ఈ భూమిపైన తిరిగే చిన్న చిన్న జంతువులకు కూడా ఆయన ఆహారం అనేది రోజు సిద్ధపరుస్తూనే ఉన్నారు. సో అలాంటిది ఆయన అట్లాంటి వాటి కోసమే, అంటే లోవర్ లెవెల్ లైఫ్ క్రీచర్స్ కోసమే అంత కేర్ చేస్తున్నప్పుడు దేవుడైన యేసుప్రభు వారి ఓన్ ఇమేజ్లో క్రియేట్ చేసుకున్న మన కోసం ఎంత కేర్ చేస్తారనేది మనం తప్పక గుర్తించాల్సిన విషయం. ఎందుకంటే మనం మత్తయి సువార్త 6:26 కనుక చూస్తే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? సో ఈ వచనం కనుక మనం చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆకాశ పక్షులు, చిన్న చిన్న జంతువులన్నిటికీ కూడా దేవుడైన యేసుప్రభు వారు రోజు ఫుడ్ అనేది రెడీ చేస్తున్నారు. అవి కష్టపడవు. ఆబ్వియస్గా అవి పంటలేమి పండించవు, అవేవి చెట్లను నాటడాలు అవేం చేయవు. సో ఆబ్వియస్గా అవేం చేయడానికి అంత ఐడియా కూడా లేదు, కానీ అవి రోజు తింటున్నాయి, అవి పెరుగుతున్నాయి, అవి బతుకుతున్నాయి. సో అవన్నీ బతకడానికి కారణం ఎందుకంటే దేవుడైన యెహోవా వారు ఆజ్ఞాపించారు కాబట్టి. సో దేవుడైన యేసుప్రభు వారు వాటి కోసమే అంత కేర్ చేస్తున్నప్పుడు ఆయన ఓన్ ఇమేజ్లో మనల్ని క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మన కోసం ఆయన ఇంకా ఎక్కువ కేర్ చేస్తారు, మనల్ని ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తారు, మనల్ని ఇంకా ఘనంగా ఈ భూమిపైన అనేకులకు ఆయన సువార్తను తెలియపరుస్తూ ముందుకు సాగేలాగా దేవుడైన యేసుప్రభు వారు ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనకు ఆశీర్వాదం అనేది గ్యారంటీగా ఇస్తాడు. అది మనము తప్పు చేసి డిలే చేసుకోకుండా మనం రోజు ప్రార్థన చేస్తే ఆ ఆశీర్వాదం అనేది మనకు ఇంకా ఫాస్ట్గా వస్తుంది అండ్ ఇంకా ఘనంగా కూడా వస్తుంది. సో ఇది మనం తప్పక గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు ఆయన మార్గంలోనే నడుస్తూ ముందుకు సాగాలి. అండ్ ఈవెన్ ఇప్పుడు మనం తప్పులు చేసామని మనకు అనిపించినా కూడా మనం క్షమాపణలు చెప్తే దేవుడైన యేసుప్రభు వారు వెంటనే ఆ తప్పులన్నింటినీ సాల్వ్ చేసేస్తారు అండ్ మనల్ని ఇంకా గొప్పగా కూడా ఆశీర్వదిస్తారు. సో ఇది మనం తప్పక గుర్తుపెట్టుకొని మనము ఖచ్చితంగా రోజు మన కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ మనం చేసే తప్పులను ఒప్పుకుంటూ అండ్ మనం ఎప్పుడూ ఆ ట్రూ రిపెంటెన్స్ కలిగి ఉండాలి. సో అలాగ చేయడం వల్ల మనము ఇంకా ఘనంగా ఆశీర్వదింపబడవచ్చు అండ్ ఆయన యొక్క సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగవచ్చు. ఎందుకంటే మనము పాపులం కానే కాదని దేవుడైన యేసుప్రభు వారు చెప్తున్నారు. మనం పాపులం కానప్పుడు మనం ఖచ్చితంగా నీతిమంతులమే. అండ్ నీతిమంతులకు దేవుడైన యేసుప్రభు వారు రోజు ఆశీర్వాదాలను ప్రతిరోజు ఇస్తూనే ఉంటారు. ఆయన రోజు ఆయన జ్ఞానాన్ని కూడా మనకి ఇస్తూనే ఉంటారు. ఈ జ్ఞానాన్ని, ఆశీర్వాదాలను పొందుకుంటూ
మనం ఆయన సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ మనము అవైలబుల్గా ఉండాలి దేవుడైన యేసు ప్రభు వారికి ఎప్పుడు కూడా. అంటే ఆయన మనకి ఏదైనా ఆయన సువార్తను తెలియపరచడానికి ఐడియా ఇచ్చినప్పుడు ఆ ఐడియాని మనం తీసుకోవడానికి అవైలబుల్గా రెడీగా ఉండాలి. సో మనము యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో చూసుకున్నా కానీ ఆ ఏదైతే వాక్యం ఏదైతే ఉంటుందో ఆ ప్రవచనాలు ఏవైతే ఉంటాయో ఆ చేదు ప్రవచనాలు కానీ ఆ మంచి ప్రవచనాలు కానీ ఏవైనా కానీ ఇజ్రాయేలీలకు తెలియపరచడానికి ఎవరున్నారు అని దేవుడని యెహోవా వెతుకుతున్నప్పుడు యెషయా ప్రవక్త నేనున్నాను నన్ను పంపియండి యెహోవా అని ఆయన ప్రార్థించారు. సో అలాగా మనం ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి. నేనున్నాను యేసయ్య నన్ను పంపియండి, నేను మీ సువార్తను అనేకులకు తెలియపరుస్తాను, నేను మీ పేరిట గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేస్తాను అనే విధంగా మనం రెడీగా ఉండాలి. అండ్ అలాగ రెడీగా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఆ రెడీనెస్ రావడానికి మనము కన్సిస్టెంట్గా ప్రేయర్ చేయాలి రోజు. సో ఆ కన్సిస్టెన్సీ అనేది మనకు వస్తే మనకు ఆ స్పిరిట్ కూడా వస్తుంది, ఆ ధైర్యం కూడా వస్తుంది. సో ఆబ్వియస్గా మనము అన్నోన్ టెరిటరీస్కి వెళ్ళి వాక్యం చెప్పాలి అంటే అది చాలా ధైర్యంతో కూడుకున్న విషయమే. సో ఆ ధైర్యం అనేది మనకు రావాలంటే రోజు మనం ఆయనతో సమయం గడపాలి. ఎందుకంటే ఆయన మనకు పిరిక్తనం అనే ఆత్మ ఇవ్వలేదు, మనకు ధైర్యాన్నే ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఆ ధైర్యాన్ని మనము రోజు ఖచ్చితంగా బిల్డప్ చేసుకుంటూ ఉండాలి. అంటే రోజు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆ ప్రాక్టీస్ అనేది ఎలాగ చేస్తాం, మనం రోజు ఆయనతో సమయం గడపడం వల్ల మనకు ఆ ప్రాక్టీస్ అనేది ఎక్కువ అవుతుంది. ఆబ్వియస్గా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని చెప్తారు. అంటే మనం రోజు ఆయనతో సమయం గడిపితే మనము పర్ఫెక్ట్గా ఆయన నామం పేరిట గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయవచ్చు. అండ్ అన్నోన్ టెరిటరీస్కి వెళ్ళి కూడా ఆయన సువార్తను ధైర్యంగా తెలియపరచవచ్చు. సో అది ఎలాంటి థ్రెట్ ఉండని మనకు అనిపించినా కూడా ఆ థ్రెట్స్ అన్నిటిని సాల్వ్ చేయగల సామర్థ్యం దేవుడైన యేసు ప్రభు వారికి ఉంది. సో మనం ఏదైనా కానీ మనము రెడీగా ఉండాలి. ఆయన చెప్పే ప్రతి ఒక్క వాక్యాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనము ఫిజికల్గా రెడీగా ఉండడమే కాదు, మనము స్పిరిచువల్గా కూడా రెడీగా ఉండాలి. అంటే మనకు తెలియని విషయాలు కొన్నిసార్లు మనకు దేవుడైన యేసు ప్రభు వారు చెప్తారు. అలాంటప్పుడు మనము అది అబద్ధమేమో, లేదంటే నా అంతకు నేను ఏదో అనుకున్నానేమో, దేవుడైన యేసు ప్రభు వారు నాతో చెప్పలేదేమో అని మనము డౌట్ పడే అవకాశాలు అనేవి ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనము ప్రతిరోజు ఆయనతో కన్ఫర్మేషన్ కూడా తీసుకుంటూ ముందుకు సాగాలి. అండ్ మనకు తెలియని విషయాలు ఏవైనా చెప్పినా కూడా అవి మనం తీసుకునేందుకు రెడీగా ఉండాలి. మనకు అవి బాధ కలిగించే విషయాలైనా, అవి మనకు సర్ప్రైజింగ్గా అనిపించే విషయాలైనా, లేదంటే మనం ఇప్పటివరకు నమ్ముతున్న విషయానికి ఆల్మోస్ట్ ఆపోజిట్గా అనిపించినా కూడా దేవుడైన యేసు ప్రభు వారు చెప్పారు అంటే అది ఖచ్చితంగా నిజమైన విషయమే. సో ఇది మనం గుర్తుపెట్టుకొని ఆయన చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని మనం తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. సో ఆయన వాక్యం చెప్పడానికి రెడీగా ఉండాలి, ఆయన చెప్పే బోధన అంగీకరించేందుకు రెడీగా ఉండాలి. అండ్ ఆయన సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగడానికి మనము ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఖచ్చితంగా రోజు చేయాలి. అండ్ రోజు మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనము ఘనంగా ఆశీర్వదింపబడతాము. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం కనుక చూస్తే, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యి ఉండును. సో ఈ వచనం కనుక మనం చూసుకుంటే మనము వెజల్స్ ఆఫ్ గాడ్ అని మనకు అర్థమవుతుంది. సో మనము ఈ భూమి పైన ఆయన యొక్క పాత్రలము. అండ్ ఆయన ఆ పాత్రలో ఏదైనా నింపవచ్చు. సో మనము ప్రతిదానికి తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అండ్ మనము ఆయన పాత్ర అయి ఉన్నప్పుడు ఈ లోకంలో ఉండే చెడుతనాన్ని తీసుకోవడానికి మనం ఎప్పుడు రెడీగా ఉండకూడదు. ఎందుకంటే ఆ చెడుతనాన్ని పోగొట్టడానికి సిద్ధంగా ఉండాలి మనము. ఎందుకంటే అది మనకు చాలా చాలా ప్రెషియస్ థింగ్. మనము దేవుడైన యెహోవా వారి నుంచి మనము ఆశీర్వాదాలను పొందుకుంటున్నాము. దేవుడైన యెహోవా వారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము సెరాపులు కెరూబులు స్తుతిస్తూనే ఉన్నాయి. సో ఆయన నుంచి ఆశీర్వాదాలను పొందుకుంటున్నప్పుడు, ఆయన పిల్లలమై మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా పరిశుద్ధులంగానే ఉండాలి. అండ్ మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే ఈ లోకానికి దూరంగా ఉండాలి. ఈ లోకానికి దూరంగా ఉంటూ మనము ఆయనను కనపరచు పాత్ర వల్లే ఈ భూమి పైన జీవించాలి. అండ్ అలాగ రెడీగా ఉన్నప్పుడు ఆయన కృపా వరాలతో, ఆయన కృపా ఫలాలతో నింపుతారు మనల్ని. ఆ పాత్రలను నింపినప్పుడు ఆ పాత్రకు మీనింగ్ అనేది ఉంటుంది, ఆ పాత్రకి గొప్ప వాల్యూ ఉంటుంది. ఆ పాత్ర ద్వారా అనేకులు ఆయన మార్గంలోనికి నడుస్తారు, అనేకులు ప్రేరేపింపబడతారు. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మనల్ని ఆయన ఓన్ పాత్రగా సృష్టించారు. సో ఆయన పాత్రగా ఉన్నప్పుడు ఆయన చెప్పే ప్రతి ఒక్కటి తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అండ్
ఆయన మనకు ఇచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాదాలను పొందుకుంటూ మనము అన్నీ కలగలిపి మనము గొప్ప సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగాలి. అండ్ మనము ఖచ్చితంగా ఆయన నామం పేరిట గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేస్తూ కూడా ముందుకు సాగాలి. అండ్ మనం పాపాలకు దూరంగా ఉండాలి. దేవుడైన యేసు ప్రభువారు మనకు ఆ అధికారాన్ని కూడా ఇచ్చారు. సో మనం ఈ లోకంలో ఉన్నప్పుడు పాపాలకు దూరంగా ఉండడం అనేది మనకు కొద్దిగా కష్టమే. ఇది దేవుడైన యేసు ప్రభువారికి తెలుసు. కాబట్టి దేవుడైన యేసు ప్రభువారు మనకు ఆయన రోజు వాగ్దానాలు ఇస్తున్నారు అండ్ రోజు మనల్ని కాపాడుతూనే ఉన్నారు. ఇది మనము పేతురు రాసిన 2వ పత్రికలో చూడవచ్చు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం కనుక చూస్తే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. సో ఈ వచనం కనుక మనం చూసుకుంటే మనకేమర్థమవుతుంది? దేవుడైన యేసు ప్రభువారు మనకు రోజు వాగ్దానాలు ఇస్తున్నారు. ఎందుకోసం ఇస్తున్నారు ఆ వాగ్దానాలన్నీ? మనము ఈ లోకంలో ఉండే దురాశ వల్ల కలిగే భ్రష్టత్వాన్ని నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి రోజు మనకు వాగ్దానాలు ఇస్తున్నారు. అండ్ ఆ వాగ్దానాన్ని మనం ఏం చేయాలి? రోజు ఎత్తిపట్టి ప్రార్థించాలి. ఆ వాగ్దానాన్ని మనం రోజు ఎత్తిపట్టి ప్రార్థించి మన జీవితంలో వాటిని ఉపయోగించుకోవడం వల్ల ఏమవుతుంది? దేవ స్వభావంలో పాలివారం అవుతాము. సో దేవ స్వభావంలో పాలివారం అవడం అంటే దేవుడైన యేసు ప్రభువారి వలె మనం జీవించడం. దేవుడైన యేసు ప్రభువారి వలె జీవించడం అంటే దేవుడైన యేసు ప్రభువారు ఈ భూమిపైన ఎలాగైతే మనుష్య రూపంలో జీవించారో అలాగే జీవించడం. అంటే ఆయన నామంలో మనం గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయడం, ఆయన నామం పేరిట మనము దయ్యాలను వెళ్ళగొట్టడం, ఆయన నామం పేరిట అనేకులను ఆయన మార్గంలోనికి నడిపించడం అండ్ ఆయన సువార్తను అనేకులకు గంభీరంగా తెలియపరచడం. సో ఇవన్నీ దేవుడైన యేసు ప్రభువారు ఈ భూమిపైన ఉన్నప్పుడు ఖచ్చితంగా చేశారు అండ్ చాలా గ్రేట్గా కూడా చేశారు. అది ఎంత గ్రేట్ అంటే ఇప్పుడు మనమందరం కూడా ఆయన నామం పేరిట ఆయనే నిజం దేవుడని అండ్ ఆయన వల్లే ఈ భూమిపైన మనం జీవిస్తున్నాము, ఆయన పేరిటే మనం ఈ భూమిపైన జీవించగలిగే సామర్థ్యాన్ని కూడా పొందుకుంటున్నాము అనేది మనము క్లియర్గా నమ్ముతున్నాము. అంత గొప్పది ఆయన సువార్త. సో ఆయన సువార్త అంత గొప్పదైనప్పుడు ఆయన సువార్త యొక్క గొప్పతనాన్ని అనేకులకు తెలియపరచడం కూడా మన బాధ్యత. సో ఆ బాధ్యతను మనం పొందుకోవాలి అంటే ఈ లోకానికి దూరంగా ఉండాలి. ఈ లోకానికి దూరంగా ఉండాలంటే రోజు ఆయన ఇచ్చే వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించాలి. కన్సిస్టెంట్గా రోజు ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ అంటే రోజు ఆయనతో సమయం గడపాలి. ఆయనతో రోజు సమయం గడుపుతూ ఆయన యొక్క సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగాలి. ఎందుకంటే ఆయన ఎంతో గొప్పవారు అండ్ ఆయన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సెరాపులు కెరూబులు పొగుడుతూనే ఉన్నాయి. అండ్ ఆయన యొక్క నామాన్ని ప్రచురపరచడానికి మనల్ని ఆయన సృష్టించారు. అండ్ మనము ఆయన యొక్క స్తుతిని చేస్తూ ఆయన యొక్క నామాన్ని అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగాలి. ఈ భూమి మొత్తం ఆయనదే. ఈ భూమిపైన జరిగే ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా ఆయన పర్మిషన్ లేనిదే జరగవు. సో ఖచ్చితంగా ఇది మనం గుర్తుపెట్టుకొని ఆయనకు భయభక్తులు కలిగి ఉంటూ అండ్ ఆయననే నమ్ముతూ ఆయన వల్లనే ఈ భూమిపైన మనం జీవిస్తున్నామనే విషయాన్ని కరాఖండిగా నమ్ముతూ అనేకులకు తెలియపరుస్తూ వాళ్ళు కూడా అనేకులు కూడా ఆయన మార్గంలో నమ్ముతూ ముందుకు సాగేలాగా చేయడం మన బాధ్యత. అండ్ అవి చేయడానికి కూడా దేవుడైన యేసు ప్రభువారు మనల్ని హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన అంత మంచి దేవుడు, ఆయన మన కోసం అంత కేర్ చేస్తున్నారు. కాబట్టి ఈ భూమిపైన జీవించే ప్రతి ఒక్క చిన్న చిన్న జంతువులకు కూడా ఆయన ఆహారం సిద్ధపరిచారు. పక్షులకు కూడా ఆయన ఆహారం సిద్ధపరిచారు. ఆయన పువ్వులను కూడా అంత గొప్పగా అలంకరించారు. ఎంత గొప్పగా అంటే సొలొమోన్ కంటే గొప్పగా, సొలొమోన్ తన మొత్తం వైభవంలో కూడా అంత గొప్పగా అంత అందంగా లేడు. అంత అందంగా పువ్వులను ఆయన అలంకరించారు అని మనకు సువార్తల్లో తెలియపరచబడుతుంది. సో ఆయన అంతగా కేర్ చేస్తున్నప్పుడు వాటి కోసం మన కోసం ఇంకా ఎక్కువగా కేర్ చేస్తారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ లోవర్ లైఫ్ క్రీచర్స్, అయినా కూడా వాటి కోసం ఆయన అంత కేర్ చేస్తున్నారు. మనల్ని ఆయన ఎక్స్ప్రెస్ ఇమేజ్లో క్రియేట్ చేశారు. సో ఆయన మనల్ని అంత గొప్పగా క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మన కోసం ఎంతగానో కేర్ చేస్తారు. ఈ లాజిక్ అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనము ఆయన యొక్క సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ఆయన ఇచ్చే వాగ్దానాలను రోజు మనం ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఎవ్రీడే మనము ఆయన సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగాలి. ఇది మన బాధ్యత. తప్పకుండా మన బాధ్యతను మనం నెరవేరుద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈ భూమిపైన జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీ స్వాధీనంలోనే ఉంచుకున్నందుకు వందనాలు తండ్రి. మీరు నిరంతరం పరిశుద్ధుడు 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 అని
వేల వేల సెరాపులు కెరూబులు మిమ్మల్ని ఎప్పుడూ పొగుడుతూనే ఉంటాయి, మిమ్మల్ని ఎప్పుడూ స్తుతిస్తూనే ఉంటాయి అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము కూడా అలాగ మిమ్మల్ని రోజు స్తుతిస్తూ మీ నామాన్ని అనేకులకు తెలియపరుస్తూ ఉండేందుకు సాయం చేయండి. అలాగ చేయడానికి కూడా మీరు మాకు అనేక విషయాల్లో మీరు మాకు సాయం చేస్తూనే ఉన్నారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఇది మేము తప్పక గుర్తుపెట్టుకొని మీ సువార్తను అనేకులకు తెలియపరుస్తూ మీ నామ ఘనత కారకులుగా ఉండేందుకు సాయం చేయండి. మీ వలె మీ దైవ స్వభావాన్ని పొందుకుంటూ మేము కూడా మీ యొక్క నామం పేరిట అనేక అద్భుతాలు చేస్తూ మీరు ఎంత గంభీరంగా అయితే సువార్తను తెలియపరిచారో మీ సువార్తను మేము కూడా అంత గంభీరంగా తెలియపరిచే వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. మీ రాజ్య ప్రకటన అనేది మేము రోజు కన్సిస్టెంట్గా చేసేందుకు సాయం చేయండి. యేసయ్య మాకు ఆ ధైర్యాన్ని దయచేయండి. అలాగ ధైర్యాన్ని పొందుకోవడానికి కూడా మేము రోజు మీ యొక్క సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగే ఆ ధైర్యాన్ని కూడా మేము పొందుకునేలాగా మేము రోజు ప్రాక్టీస్ చేసేందుకు, రోజు ప్రార్థించేందుకు, మీరు ఇచ్చిన వాగ్దానాలను రోజు క్లెయిమ్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. మాకు ఆ ధైర్యాన్ని నింపండి. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మీకు ఎక్కడైతే అనారోగ్యాలు ఉన్నాయో అక్కడ మీ కుడి హస్తం ఉంచండి. ఇప్పుడు యేసు నామంలో నేను ప్రార్థిస్తాను, తప్పక అది నెరవేరుతుంది. యేసు నామంలో మీకు ఎక్కడైతే రోగం ఉందో అది ఇప్పుడే పోనుగాక. యేసు నామంలో ఈ వాక్యం వింటున్న ఎవరైనా కానీ, అది ఎలాంటి రోగమైనా కానీ యేసు నామంలో ఇప్పుడే పోనుగాక. అది క్యాన్సర్ అయినా, అది థైరాయిడ్ అయినా, అది ఎయిడ్స్ అయినా, అది ఇంకా ఎలాంటి ఆస్తమా అయినా, అది ఇస్నోఫీలియా అయినా, అది హెపటైటిస్ అయినా, అది ఇంకా ఎలాంటి రోగమైనా యేసు నామంలో ఇప్పుడే పోనుగాక. అది ఎలాంటి నొప్పులైనా, అది ఎలాంటి స్ప్రెయిన్ అయినా, అది ఎలాంటి ఇంజురీ అయినా, ఎలాంటి డిస్లొకేషన్స్ అయినా యేసు నామంలో అవన్నీ పోయి ఇప్పుడే వారికి పూర్తి స్వస్థత కలుగునుగాక. వారికి ఎప్పుడే పసిపిల్ల దేహం కలుగునుగాక. ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా యేసు నామంలో ఇప్పుడే పోనుగాక. వారికి ఇప్పుడే పసిపిల్ల వలె నున్నటి చర్మాన్ని యేసు నామంలో ఇప్పుడే వారు పొందుదురుగాక. యేసు నామంలో ఇప్పుడే వారికి పూర్తి స్వస్థత కలిగి వారు సంతోషంగా జీవించుదురుగాక. అలాగే వారికి ఉండే ఎలాంటి అప్పులైనా యేసు నామంలో ఇప్పుడే పోనుగాక. యేసు నామంలో వారికి ఇప్పుడే కంప్లీట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇప్పుడే వచ్చునుగాక. యేసు నామంలో తప్పక జరుగునుగాక. అలాగే వారికి ఎలాంటి పోలీస్ కేసు అయినా, ఎలాంటి కోర్ట్ కేసు అయినా, ఎలాంటి టార్చర్ అయినా యేసు నామంలో ఇప్పుడే పోనుగాక. వారికి ఇప్పుడే రావాల్సిన ఆ న్యాయం ఇప్పుడే జరుగునుగాక. వారి డిజర్వింగ్ జస్టిస్ అనేది ఇప్పుడే యేసు నామంలో వచ్చునుగాక. వారు సంతోషంగా జీవించుదురుగాక. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో మనం ఖచ్చితంగా రోజు ఆయన యొక్క సువార్తను అనేకులకు తెలియపరుస్తూ, రోజు ఆయన నామం పేరిట మనము చేయవలసిన కార్యాలను చేస్తూ ఉంటే రోజు మనం ప్రాక్టీస్ చేస్తూ ముందుకు సాగాలి. ఆయన ఇచ్చిన వాగ్దానాలని ఎత్తిపడుతూ, రోజు ప్రార్థిస్తూ, ఆయన యొక్క సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగుదాం. ఇప్పుడు మనం ఒక కీర్తన పాడుకొని దేవుని స్తుతించుకొని ఈ కోడికను ముగించుకుందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు విన్న వాక్యం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు మనము వధింపబడిన గొర్రె పిల్ల అనే పాట ద్వారా మనము దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. వధింపబడిన గొర్రె పిల్ల, సింహాసనాసీనుడా, వధింపబడిన గొర్రె పిల్ల, సింహాసనాసీనుడా, నీ రక్తమిచ్చి ప్రాణమిచ్చి మమ్ములను కొన్నావే. ప్రతి జనములో నీ ప్రజలను నీ యాజక రాజ్యము చేసావే. రక్షణ జ్ఞానము స్తోత్రము శక్తియు ఐశ్వర్యము నీదే. రాజ్యము బలము ప్రభావము మహిమ ఘనత నీదే. అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా. అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా. వధింపబడిన గొర్రె పిల్ల, సింహాసనాసీనుడా, వధింపబడిన గొర్రె పిల్ల, సింహాసనాసీనుడా. అన్నిటికీ పైనున్నావు, అందరినీ చూస్తున్నావు, అధికారము ఇచ్చే మహాదేవుడవు. ఆకాశ భూములయందు ఈ సృష్టి సర్వమునందు నీ చిత్తము జరిగించే మహారాజు నువ్వు.
నీ రాజ్యము నిలుచును నిరతము, నీదేగా సర్వాధికారము, నీవెవరికి ఇత్తువో వారిదే అగును రాజ్యము. ఓ మహోన్నతుడు యేసుని శుద్ధులదే ఈ అధికారము. ఓ రక్షణ జ్ఞానము స్తోత్రము, శక్తియు ఐశ్వర్యము నీదే, రాజ్యము బలము ప్రభావము, మహిమ ఘనత నీదే. అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా, అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా. వధింపబడిన గొర్రె పిల్ల, సింహాసనాసీనుడా, వధింపబడిన గొర్రె పిల్ల, సింహాసనాసీనుడా. సేరాపులు కేరుబులచే పరిశుద్ధుడు పరిశుద్ధుడని తరతరములు కొని ఆడబడే శుద్ధుడవు. నీ స్థుతిని ప్రచురము చేయ మమ్మును నిర్మించావయ్యా, మా ఆరాధనకు నీవే యోగ్యుడవు. నీ నామము బహు పూజనీయము, ప్రతి నామమునకు పై నామము, ప్రతివాని మోకాలును ప్రభు యేసు నామమందున వంగును. ప్రతి నాలుక యేసుడే అద్వితీయ ప్రభువని ఒప్పును. ఓ రక్షణ జ్ఞానము స్తోత్రము, శక్తియు ఐశ్వర్యము నీదే, రాజ్యము బలము ప్రభావము, మహిమ ఘనత నీదే. అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా, అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా. వధింపబడిన గొర్రె పిల్ల, సింహాసనాసీనుడా, వధింపబడిన గొర్రె పిల్ల, సింహాసనాసీనుడా. హల్లెలూయా. సో యేసు ప్రభు వారికి ప్రతి ఒక్క దానిపైన సర్వాధికారం ఉంది. సో ప్రతి ఒక్కటి ఆయన అధికారంలోనే ఉంది కాబట్టి, ప్రతి ఒక్కరిని మనల్ని అందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి, మనకు ప్రతి ఒక్కటి సమస్తము దయచేస్తారు అనేది మనం మర్చిపోకుండా మనం గుర్తుంచుకొని మనం ఆయనను ప్రేమిస్తూ ఆయన అధికారం ఎలాంటిది అనేది మనం ప్రతిసారి మనం గుర్తు చేసుకుంటూ మనం ఆయన పైన నమ్మకంతో విశ్వాసంతో ప్రేమతో మనం అందరము ముందుకు సాగుతాం. సో మనం అందరం తిరిగి కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.